రక్తం వచ్చినట్టు కనిపించరా ఒకసారి సైలెంట్ ఉండమని తెలంగాణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎన్నో ప్రభావం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు తగ్గంలో కూడా మరి మహారాష్ట్రలో విపరీతమైనటువంటి వర్షాలు కురిసి గోదావరి పారుతూ ఉంటే మా మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు అట్లే మా మాజీ మంత్రివర్గ కేటీ రామారావు గారు రాష్ట్రమంతా తిరుగుతూ మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ప్రాజెక్ట్ అంటే తింటూ ఉంటే ఎక్కడ కూడా ప్రాజెక్టు పెట్టుకుంటూ ఉంటారు, కూడా నీళ్లు లేకుండాయి. మరి గోదావరి నీళ్ళన్నీ కూడా మరి వృధాగా పోతున్నాయి, సముద్రం కలిసే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మీరు పంపిణీ చేసి పెద్ద ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని డ్యాములు నింపాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబడి మా మాజీ మంత్రివర్గం తిరిగి చెప్తా ఉంటే మరి రేవంత్ రెడ్డి ఇంకా కన్ను మూసుకొని రైతులను నట్టేట మూస్తున్నటువంటి పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. ఇలా రైతులకు నీళ్ళు ఇయ్యా బాబు అంటే మరి రక్తం మీరు పారేయండి, మేము అప్పుడు నీళ్ళు ఇస్తామంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి, మేము ఒక రైతులుగా ఒక కార్యకర్తలుగా మేము ఇలా రక్తం ఇస్తున్నాం. మీరు తెలంగాణ రైతాంగానికి మరి మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు మరి నీళ్లు ఇచ్చే విధంగా మీరు చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాలం స్టార్ట్ అయ్యి మరి 2 నెలలు స్టార్ట్ అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రాజెక్టు కూడా సుక్క నీళ్ళు ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లను ఎత్తిపోసేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే కార్యక్రమం ద్వారా మరి అన్ని ప్రాజెక్టులు నింపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రక్తం చూడండి, మేము అందరం కూడా రక్తం ఇస్తా ఉన్నాం. ఈ రక్తాన్ని చల్లి మరి మీరు కళ్ళు చల్లబడి మా రైతాంగానికి అందరికీ కూడా మరి నీళ్ళు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. గత వారం రోజుల క్రితము మా నాయకుడు మరి ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా మా కేటీ రామారావు గారు మాజీ మంత్రివర్యుడు మరి ఏదైతే ఉందో కాళేశ్వరం ఎక్కడైతే నీరు వస్తాయో మరి గోదావరి దగ్గర, ఆ గోదావరి దగ్గరికి రైతులతో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా మరి కన్నెపల్లి పంపౌలు ఈ కాళేశ్వరానికి సంబంధం లేకుంటే కన్నెపల్లి పంపౌలు నుంచి పంపింగ్ చేయొచ్చు అనేది విలేకరులతో సహా రైతులతో సహా వారు కలిసి మరి పోవడం జరిగింది. ఆ సదుద్దేశంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉంటుందో మీరు తీయచ్చును అని చెప్పి ఏదైతే నీళ్ళు తీయచ్చును తీసి ఈ ప్రాజెక్టులన్నీ నింపినట్టున్నట్టుంటే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశం కొద్ది ఇప్పటికే నెల 15 రోజులు అవుతున్నది. నేను ఒక వాస్తవంగా రాజకీయాలు కాకుండా నేను ఒక రైతును, నాకు నా 5 ఎకరాల భూమి ఉన్నది, నాకు గ్రామము నాను మూడే మట్లు దున్నాను. 22 గదాల బావి ఉన్నది, 22 గదాల 2 మట్లల్లో నారు పోసేసేసి 8 ఎకరాల పొలానికి నారు పోసిన ఈరోజు 3 మట్లు కూడా వార్తలేవు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేటీ రామారావు గారిని మరి అనుచితంగా మరి మా మాజీ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారిని మరి మీ రక్తం ఇచ్చినట్టున్నట్టుంటే మరి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి మీ రక్తాన్ని చదివితే మరి పంటలు పండుతాయనే ఉద్దేశము మరి అంత నీచంగా మాట్లాడినటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మేము రైతులుగా మేము మీకు రక్తం ఇస్తూ ఉన్నాము, మరి తెలంగాణ ప్రాంతంలో మరి ఈ రక్తాన్ని తీసుకుపోయి మరి నువ్వు రైతులకు ఉన్నటువంటి పొలాలలో మరి ఇప్పుడు ఆల్రెడీ దున్నుడు కూడా స్టార్ట్ చేయలేదు నీళ్ళు లేక. నువ్వు వచ్చి చూసినట్టుంటే నీకు నడవ చేత కాకపోతే హెలికాప్టర్లు వచ్చి పరిశీలన చేయి. మరి ఇప్పటి వరకు దున్నుడు కూడా స్టార్ట్ చేయలేదు. మరి ఒకవేళ ఈ రక్తంతోనే నిజంగా పారుతాయి అనుకున్నట్టుంటే మరి నీ మాటనే కరెక్ట్ అయినట్టుంటే మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరం కూడా మరి నీకు మరి రక్తం ఇస్తూ ఉన్నాము. మరి ఈ రక్తాన్ని మరి నువ్వు చేతులతో తీసుకుపోయి చల్లుతావా, హెలికాప్టర్తో చల్లుతావా, ఏ రకమైనటువంటి నువ్వు కార్యక్రమాన్ని చేసుకున్నా కానీ ఈ రక్తంతోనే పొలాలు వారుతాయి అనుకున్నట్టుంటే మరి ఈ రక్తాన్ని మరి చల్లి అయినా కానీ మరి వ్యవసాయానికి రైతులకు సాగునీరు ఇవ్వాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మా రక్తం ఇస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మీరు తొందరగా మరి ఇక్కడ ఉన్నటువంటి మిడ్మానేర్ను నింపి మరి అదే ఉన్నటువంటి నా కోనరావుపేట మండలంలో మల్కపేట రిజర్వాయర్ను కూడా నింపి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మీకు రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వెళ్ళిన ప్రభావంతో యావత్ తెలంగాణ వ్యాప్తంగా అత్యల్ప వర్షపాతం నమోదై ఇలా రైతులు దుక్కుని దుకాణాలు పోసుకొని నాటేసుకుందాం వ్యవసాయం చేసుకుందామనంటే
నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆసియా ఖండంలోనే ఒక గొప్ప మల్టీ లెవెల్ లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఎత్తిపోసే ప్రాజెక్టు, బహుళార్థకాలిక ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ వరప్రదాయంగా ఆ రోజు దేశమంతా కీర్తించింది. ఇలా గోదావరి జలాలు రోజుకు 1,00,000 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. మరి వాటిని ఎలాంటి పంపులు ఆన్ చేసి వెంటనే ప్రాజెక్టులను నింపే అవకాశం ఉన్నా, ఎలాంటి ఆటంకం లేకున్నా కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్ళు ఇవ్వాలనే దురుద్దేశంతో చంద్రబాబుతోని కుమ్మక్కై ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళ కులాలను ఎండబెట్టి ఇలా ఆంధ్రాకు నీళ్ళు ఇస్తే కుట్రకు తెరలేపిండు. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇలా 4 సంవత్సరాల లోపల దినం రాత్రి కష్టపడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, అట్లాగే డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారి, కేసీఆర్ గారి దిశానిర్దేశకత్వంలో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రైతులకు నీళ్ళు ఇవ్వాలనే సోయి లేక మరి ప్రశ్నించిన హరీష్ రావు గారిని, ప్రశ్నించిన కేటీఆర్ గారిని మీ రక్తం తీసుకుపోయి పంటల మీద చల్లితే రైతుల పొలాలు పండుతాయని చెప్పేసి ఇలా ఒక రక్త పిశాచిలా మాట్లాడుతూ ఉన్న రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ భవన్లో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇగో రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ రక్తాన్ని తీసుకుపోయి మరి ఎక్కడ చల్లుతావో, ఇంతకుముందు మా రాఘవరెడ్డి అన్న, ఇంతకుముందు మా కృష్ణారెడ్డి మాట్లాడిండు. మరి మా రక్తం ఇస్తున్నాం, తీసుకుపోయి పంట పొలాలలో నీ చేతితో చల్లుతావా, హెలికాప్టర్తో చల్లుతావా, లేకపోతే తిరిగి చల్లుతావా, ఎట్లా చల్లుతావా, నీ మీద చల్లుకుంటావా? నువ్వు చల్లి అయినా సరే రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి వెంటనే నువ్వు ప్రాజెక్టులు నింపి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యంత నీచమైన భాష ఇలా ఉపయోగించి ఈ దేశంలో కావచ్చు, అసలు ప్రపంచంలో కావచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే భాష కాకుండా చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి ఇలా ఈ రాష్ట్రాన్ని పాలించే చేతగాక అల్పుని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే హరీష్ రావు గారి పట్ల కావచ్చు, కేటీఆర్ పట్ల కావచ్చు, కేసీఆర్ పట్ల కావచ్చు మాట్లాడి ఉపయోగించే భాషను మేము ఖండిస్తూ ఉన్నాం. త్వరలోనే నువ్వు ఏదైతే రైతులకు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావో ఆ హామీలు నెరవేర్చలేక ఒక పిచ్చోడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. తప్పకుండా నీకు ప్రజల చేతిలో పిచ్చోడికి తగ్గట్టుగానే నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. తప్పకుండా ప్రజల చేతిలో నువ్వు శిక్ష పడక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మరొకసారి ఖబర్దార్, నువ్వు నీచమైన భాష, తప్పుడు భాష, తక్కువ భాష మాట్లాడితే ఊరుకునే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్.